రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఎలా ఉంది ప్రజల్లో స్పందన? మేమంతా సిద్ధం అనే సభలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తండోపుతండాలుగా జనాలు మూకుమ్మడిగా యుద్ధానికి వస్తున్నారు. అది కష్టతరమైన ఇదే కదా. ఎవరు ముచ్చినా, ముగ్గురు పార్టీలు వచ్చినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి ఆయన భార్యకి సీట్ అడిగినట్టుంది. ఆయన భార్యకి సీట్ ఇనందువల్ల సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం అనుకునే వ్యక్తి విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి చాలా ఆయన వచ్చిన తర్వాత ఆత్మకూరులో వలసలు వెళ్ళిపోతున్నారు అనేది కూడా. అప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే కొందరు వెళ్తున్నారు. మీ కుటుంబంలోనే ఇంకొక జెండా పోయింది, అది తీసేశారా? ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు తను. ఆయన వెరీ సారీ పడ్డాడు. కొంతమంది సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తారు. సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఆ టీవీలో వాళ్ళకి కూడా సిగ్గుండాలి, ఆ సర్వే వాళ్ళకి సిగ్గుండాలి, చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి. సిగ్గు శర్వం లేకుండా. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథులు వచ్చి పెద్దలు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన సోదరులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. సార్, ఒకటి ఉదయగిరి, ఆత్మకూరు మీకు రెండు కళ్ళు. ఓ పక్క మీ కుమారుడు విక్రమ్ రెడ్డి, ఓ పక్క సోదరుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాం. ఎలా ఉంది మీ ప్రజల్లో స్పందన? అయ్యా, ఇది ప్రజాస్పందన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా చాలా గొప్పగా ఉంది. మనం చూస్తున్నాం కదా, సిద్ధం సభలు చూసాం. మేమంతా సిద్ధం అనే సభలా ఇప్పుడు జరుగుతున్నాయి కదా. అవును, మేమంతా సిద్ధం అనే సభలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తండోపుతండాలుగా జనాలు. మొన్న సాయంత్రం చూశాను, అక్కడ కొనకనమెట్లో ఏమన్నా స్టాంపేడ్ జరుగుతుందా? ప్రజలు ఒకరినొకరు తోసుకుంటూ నిలబడ్డారు. అది ఏమన్నా పొరపాటున ఎవరైనా కింద పడితే ఎవరైనా తొక్కుతారేమో అంత స్టాంపేడ్ జరిగినంత పరిస్థితి వచ్చింది. ఎక్కడ పోయినా అట్లాగే ఉంది. నిన్న వినుకొండలో అట్లనే జరిగింది, అంతకుముందు కావల్లో జరిగింది, అంతకుముందు నాయుడుపేటలో అట్లాగే. అసలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ప్రొద్దుటూరు నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా రాబోయే పరిస్థితులు కూడా అట్లాగే ఉంటాయి. అక్కడ శ్రీకాకుళం వెళ్ళిన దాకా కూడా. అందువల్ల ఇది ఏదో ఆర్టిఫిషియల్గా వచ్చాయి కాదు నాయన. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా పేద ప్రజానీకానికి అంతా, అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజానీకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేదే కాకుండా ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ అనే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు గొప్పగా ప్రజలు మెచ్చుకుంటున్నారు. అందుకని తిరిగి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఆర్టిఫిషియల్గా మిగతా వాళ్ళకి, ప్రతిపక్షానికి ఏదో టీవీలు ఉండొచ్చు, వాళ్ళకి ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా వాళ్ళ అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి పైసలు దండిగా ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లయినా సరే ఉంచాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ప్రతిరోజు అసలు ఆ పేపర్లో టీవీలు చూడలేకుండా ఉన్నాము. అన్నీ ఆర్టిఫిషియల్గా, అన్నీ కల్పితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ చెందుతున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ ఆయన పక్షాన ఉంటే వీళ్ళు ఏం చేస్తారండి? వీళ్ళు కొన్ని కల్పిస్తున్నారు, కొందరి చేత చెప్పిస్తున్నారు. అంతకుముందు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చేత కూడా ఏదో చెప్పించారు. ఆయనకు పాపం ఏం కష్టాలు వచ్చినాయో చంద్రబాబు మరి ఆయన పంచం చేరినాడు. ఆ విధంగా చెప్తున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర గారిని నేను చాలా గొప్ప విశ్లేషకుడు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చాలా గొప్ప విశ్లేషకుడు. నిష్పక్షపాతంగా చెప్తాడు. ఎవరికి ఫేవర్ లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఆయనకు తోచింది, ఆయన నమ్మింది తూచా తప్పకుండా చెప్పేటటువంటి వ్యక్తి. ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేదానికి చాలా అంశాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, నేను ఇన్ని చేశాను, తప్పనిసరిగా నన్ను ఆదరించండి, నన్ను తిరిగి మీరు ముఖ్యమంత్రిని చేయండి, ఇంకా ఆ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తాను, మీకు అన్ని విధాల మేలు చేస్తాను రాష్ట్రానికి అని చెప్తున్నాడు. అందువల్ల మీరు ప్రజలందరూ ఆయన పక్షాన ఉన్నారు. ఈయనకి ఎవరు చెప్పుకోలేకనే ఉన్నాడే చంద్రబాబు గారు.
అని విశ్లేషణ చేశాడు ఆయన అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు, మీరు కూడా చెప్తున్నారు. అటువైపు చూస్తే బీజేపీ, జనసేన మొత్తం మూకుమ్మడిగా యుద్ధానికి వస్తున్నారు. అది కష్టతరమైన ఇదే కదా. ఏం లేదు నాయన, ఎవరు వచ్చినా ముగ్గురు పార్టీలు వచ్చినా కూడా ఏమి లేదు, జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. అసలు ముగ్గురు కలిశారు కదా. అసలు వీళ్ళు చంద్రబాబు సంగతి అట్టుంచు, ఆయన పవన్ కళ్యాణ్, ఆయన ఆర్టిస్టు, ఆయన ఏదో 14లో కలిశాడు అన్అఫిషియల్గా, మళ్ళీ 19లో ఇండిపెండెంట్గా చేశాడు, ఫెయిల్యూర్ అయ్యాడు. ఒక సీట్లో 2 పోట్లు చేస్తే ఒక చోట కూడా గెలవలేకపోయాడు ఆయన. ఒక ఎమ్మెల్యే గెలిస్తే అతను కూడా వైఎస్ఆర్ పార్టీలోకి చేరాడు. ఈ బీజేపీ మటుకు, బీజేపీ మనకి ఈరోజు వచ్చి ఓటు అడిగే ముందు మనకు చెప్పిన కార్యక్రమాలన్నీ చేసి ఉండాలి కదా. బీజేపీ మనకి ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా కానీ, పోలవరం అన్ని రకాలుగా పూర్తి నేషనల్ ప్రాజెక్టుగా చేసి అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉండే. తర్వాత అట్లాగే మనకు రైల్వే జోన్ ఇవ్వాల్సి ఉండే విశాఖపట్నంలో, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవ్వాల్సి ఉండే, తర్వాత పోర్టు కట్టాల్సి ఉండే, తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాల్సి ఉండే. ఈ కార్యక్రమాలు, మేజర్ కార్యక్రమాలు చేయకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, కాదనడం లేదు. అది ప్రతి రాష్ట్రంలో ఇస్తున్నారు కదా, మన రాష్ట్రానికి ఇచ్చేది మనకు తప్పనిసరిగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది మన హక్కు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. అది ఎప్పటికైనా తప్పనిసరిగా వస్తుంది. హంగ్ పార్లమెంట్ వచ్చిన రోజు మనకు ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా వస్తుంది. హంగ్ పార్లమెంట్ రావాలని నేను కోరుకుంటున్నా. మరి మోడీ గారు ఇప్పటికైనా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలవాలంటే ఆయన తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. విభజన సమయంలో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నేను మీకు అన్ని చేశాను, నాకు ఓటు ఇవ్వండి అని అడగాలి ఆయన. ఎన్డీఏకి ఓటు ఇవ్వమని అడగాలి ఆయన. అట్లా కాకుండా చెప్పిన ఏమి చేయకపోగా తుంగలో తొక్కేసి ఈరోజు వచ్చి తగుదునమ్మంటే ఆయన చెప్పడానికి. అయితే నేను మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాను. ఆ రోజు మొదటి రోజే వచ్చాడు, అయ్యా నేనేమి చంద్రబాబు పక్షం కాదు, మీరు కొనసాగించండి, మీ కార్యక్రమం మీరు కొనసాగించండి. 151 ఇచ్చారు పోయిన తడవ, ఈసారి 175 కూడా ఇవ్వండి, తర్వాత సంగతి నేను చూస్తానేడా అన్నట్లుగా ఉంది మోడీ గారి చూస్తే. జగన్మోహన్ రెడ్డి మీద మోడీ గారికి అచంచలమైనటువంటి ప్రేమ ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అన్ని కష్ట సమయాలు ఎప్పుడైనా బీజేపీకి ఆడ గవర్నమెంట్కి కావాల్సినటువంటి రాజ్యసభలో 9 మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నప్పుడు పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈరోజు 11 మంది అయినారు. 4వ పెద్ద పార్టీ రాజ్యసభలో మంది బీజేపీ, కాంగ్రెసు, తర్వాత బహుశా తృణమూల్ కాంగ్రెసా, దాని తర్వాత 4వ పార్టీ మంది. అందువల్ల 11 సీట్లు ఉన్నాయి మనకి. రేపు ఎప్పుడైనా క్లిష్ట సమయం వచ్చినప్పుడు రాజ్యసభలో ఓటింగ్ జరిగేటప్పుడు తప్పనిసరిగా మన అవసరం కూడా ఉంటుంది. మన అవసరం తీసుకుంటున్నాడు, మనం చేస్తున్నాం దేశక్షేమం కోరి. కానీ మనకు చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయాలి కదా మోడీ గారు. చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను కూడా గెలవాలి కదా ఆయన. అట్లా కాకుండా మనకు ఏమి చేయకుండానే ఆయన ఇక్కడ ఓటు అడగడానికి ఆయనకు అర్హత లేదు. సార్, మన జిల్లా విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీకి వెళ్ళిపోవడం వల్ల వైసీపీకి నష్టం అని భావించవచ్చా? అదేగాక ఈ మధ్యన విజయసాయిరెడ్డి మీద వాళ్ళు విమర్శించడం, వీళ్ళు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు, మీరు ఎలా చూస్తారు? అండి నేను చెప్తున్నా, ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇచ్చింది ఆయనే కదండి. ఆయన రాజ్యసభ మెంబర్ చేశారు, 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఇప్పుడు లోక్సభ సీటు కూడా ఇచ్చాడు ఆయనకి. లోక్సభ సీట్ ఇచ్చి ఆయనకు గౌరవించినట్టే కదా అది. అవును. మరి అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉంటే నేను చెప్పాను, తప్పనిసరిగా గెలుస్తారండి మీరు. వైఎస్ఆర్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా తప్పనిసరిగా గెలుస్తారు. మీకు ఉదయగిరి ఆత్మకూరులో కూడా మంచి మెజారిటీ వస్తాయి. మిగతా కాన్స్టిట్యున్సీలన్నీ కూడా గెలుస్తాం మనం, మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పడం జరిగింది నేను. అయినా మీరు ఏదన్నా ఉంటే, నెల్లూరు విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పడం జరిగింది. ఒకసారి మేము ఢిల్లీ నుంచి ఆయన నేను ప్రయాణం చేస్తూ 2 గంటల సేపు దాదాపు మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ రోజు ఫ్లైట్ కూడా కొంచెం వెదర్ బాగాలేక డిలే అయింది. 2 అవర్స్ మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పుడు చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ముఖ్యంగా నాకు అనిపిస్తుంది ఆయన భార్యకు సీటు అడిగినట్టుంది. ఆయన భార్యకు సీటు ఇన్నందువల్ల బహుశా అబ్బాయికి, మొహమ్మడన్ అబ్బాయికి ఇచ్చారు కదా నెల్లూరులో, దాని మీద అలిగి అట్లా వెళ్ళినట్టుగా నాకు కనిపిస్తుంది. ఆయన భార్యకి అయితే అడగాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఉండాలా, పోయి కనుక్కు ఆయనతో మాట్లాడి ఉండాలా. అయ్యా నా భార్య కూడా కోరుకుంటుంది
సీటు కావాలని, ఆమెకు ఒక సీటు ఇవ్వండి, ఏదో ఒక సీటు నెల్లూరు అని. నెల్లూరు ఖాళీగానే ఉంది, అనిల్ని అట్లా వెళ్ళిపోయిన తర్వాత అది అడిగి ఉండాల్సింది. ఖలీల్ అహ్మద్ని మైనార్టీ అతన్ని పెట్టినారని అలిగిపోతే ఎట్లా అండి? అంతా అలిగిపోయి ఈరోజు అడిగిపోతే ఏ పరిస్థితుల్లో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు గెలుస్తారు. తప్పనిసరిగా 7 అసెంబ్లీ సీట్లు గెలిచే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు 1 కూడా అప్పుడేదో కొంచెం మైనస్లో ఉందన్నారు, ఈరోజు ప్లస్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అందువల్ల 7 సీట్లు గెలుస్తాం. 7 సీట్లు గెలిచినప్పుడు ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గొప్ప మెజారిటీతో గెలవబోతున్నాడు. ఇద్దరికి పరాభవమే జరుగుతుంది. ఆయన చేసిన బ్లండర్ అది. నేను ఈరోజు చెప్తున్నాను కదా, రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ కౌంటింగ్ జరిగిన తర్వాత మనకు విషయాలు తెలుస్తాయి. అసలు అదే కాదండి, ఆయన 6 సంవత్సరాలు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు. ఎప్పుడైనా పార్లమెంట్లో నోరు తెరిచాడు ఆయన? విజయసాయిరెడ్డి ఉన్నాడు పార్లమెంట్ పార్టీ లీడర్గా రాజ్యసభలో, ప్రతినిత్యం పాల్గొంటాడు, తన డిబేట్లో ప్రతినిత్యం పాల్గొంటాడు. రాష్ట్ర దేశ సమస్యలన్నీ మాట్లాడతాడు. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా డిమాండ్ చేస్తుంటాడు. సూక్ష్మంగానే డిమాండ్ చేస్తాడు, సున్నితంగానే డిమాండ్ చేస్తాడు, మంచి లాంగ్వేజ్తోనే డిమాండ్ చేస్తాడు ఆయన. అట్లా ప్రతి నిత్యం పాల్గొంటాడు పార్లమెంట్ డిబేట్లో ఆయన. మరి ఇప్పుడు సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం అనుకునే వ్యక్తి విజయసాయిరెడ్డి. అయ్యేం లేదు, అంత పవరు. నేను చెప్తున్నాను చూడండి గయాజ్ గారు, నెక్స్ట్ సీఎం ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా వాళ్ళకి చాలా చాలా దూరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఉండబట్టే మనకి ఈ రాజ్యం వచ్చింది. తను లేకపోతే మనం ఈ చంద్రబాబు కుట్ర కుతంత్రాలు ఉండే చంద్రబాబు దగ్గర నుంచి రాజ్యం తీసుకోవడం చాలా కష్టం అయ్యి ఉండేది. అందువల్ల ఎవరున్నా కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుచరులు, కాంటెంపరీస్ అనుకోండి. అయితే కూడా ఆయన తర్వాత సీఎం అని అయ్యట్టాడు మాట. ఆయన తర్వాత అని కాదు, సీఎం అంత వ్యక్తి అంటే సీఎం ఎంత వ్యక్తి నాకు అత్యంత ప్రియమైనటువంటి అదే సీఎం తర్వాత ఆయన్ని సీఎం లాగా చూస్తారు. అలాంటి వ్యక్తిని ఎట్టయినా ఓడించాలనేది పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆయన మీదే దృష్టి పెట్టి ఉన్నారు అనేది అది అయ్యే పని కాదండి. రాష్ట్రం అంతా ఆయన మీద దృష్టి పెట్టేది ఏంటి? ప్రజలు కదా వేయాలి ఓట్లు. ఎవరు నాయకులు, పెద్ద అలుగా నాయకులు వచ్చి ఓట్లు వేస్తారా? ఈ నెల్లూరు పార్లమెంట్లో ఉండే అభ్యర్థులు వేయాలి. నేను బై ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఒక్క పైసా ఓటు ఇవ్వకుండానే 2,92,000 చిల్లరతోటి గెలిచాను, 2,92,000 తోటి. అది నేను ఒక్క పైసా డబ్బులు ఇలా. టి సుబ్రహ్మరెడ్డి గారు ప్రత్యర్థి, ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చి కోట్లు ఖర్చు పెట్టాడు. పెట్టిన దిక్కు లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే ఈ ప్రజలందరూ చూస్తున్నారు. తప్పనిసరిగా ఏంటి ఇప్పుడు జరిగిన పరిస్థితి ఏందండి? నీ భార్య సీటు లేదని చెప్పి అలిగి వెళ్ళిపోతావా? అక్కడ చంద్రబాబు ఏంది, భార్య గురు కాదు, నీకు కాదు, నీ భార్య కాదు, ఇంకొకరికి అడిగినా ఇచ్చే తట్టున్నాడు ఆయన. ఇంకొక అడిగినా ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఆయనకి. ఎందుకంటే డబ్బులున్న ఆసామి. ఇక్కడ క్యాండిడేట్సే లేరు. నేను చెప్పాను మొన్న ఎక్కడ కనపడితే, వాళ్ళ కన్వెన్షన్ సెంటర్లోని ఒక మ్యారేజ్లో కనపడితే చెప్పాను రిసెప్షన్లో, అయ్యా వాళ్ళకి క్యాండిడేట్ లేక అల్లాడుతుంటే నీకు నల్లేరు మీద నడక అయ్యి ఉండేది కదా, గెలుపు ఎందుకు అక్కడికి పోయినావు అని నేను చెప్పి అడిగినాను. అంటే ఈడుంటే గెలుస్తావు కదా అంటే, ఆడ పోయినందువల్ల ఇబ్బంది వస్తుందనే కదా అర్థం. అందువల్ల ఏంటంటే ఎవరు ఏం చేసే పరిస్థితి లేదు. నిన్న చూస్తున్నారు కదా, మేమంతా సిద్ధమనే సభలు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో ప్రజల్లో. అందువల్ల ఆమె నిన్న కూడా నల్లపరెడ్డి రాజేంద్రతో ఫోన్ కాల్లో మాట్లాడతా, నాకు వైఎస్ఆర్సీపీ అంటేనే ఇష్టము, ఎందుకో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయామని డైరెక్ట్గా చెప్పింది. అది చెప్పింది ఆమె. అది వైరల్ అవుతా ఉంది. అవును, అవుతుంది. ప్రెస్లో కూడా ఈరోజు సాక్షి పేపర్లో కూడా వచ్చినట్టు. నాకు ఇష్టమే లేదు తెలుగుదేశం పార్టీ. అవును, అంటే మరి మనసులో మాట చెప్పింది ఆయమ్మ. మనసులో మాట చెప్పింది. విక్రమ్ బాబు గురించి కూడా ఆడ గెలుస్తున్నాడు ఆయన. ఉదయగిరి గెలుస్తారు, ఆత్మూరు గెలుస్తారని కూడా మేకపాటి వాళ్ళు 2 చోట్ల గెలుస్తారు మాకు. సో ఉన్నమాట, మనసులో ఉన్నమాట చెప్పింది ఆమె. నేను చెప్తున్నాను చూడండి, ఉదయగిరి, ఆత్మకూరు అన్నీ పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాం. ఈ ఫేక్ న్యూస్లు కంటిన్యూ చేస్తున్నారు కొందరు. అవును, ఆత్మకూరులో ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్. లాస్ట్ టైం కూడా గౌతమ్ బాబు ఉన్నప్పుడు కూడా భలే టైట్ అంట అంటూ చెప్తూ వచ్చారు. ఆయన టైట్ కాదు, 22,000 చిల్లరతో గెలిచాడు. దానికంటే
అనిల్ 2000తో గెలిచిన వాళ్ళు ఉన్నారు, 10,000తో గెలిచిన వాళ్ళు ఉన్నారు, 13,000తో గెలిచున్నారు. ఆయన మరి నెల్లూరు జిల్లాలో టాప్ 4వడుగానే ఏదో ఉంటే ఆయన టైట్ అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా నేను ఫేక్ సర్వేలు, ఏం సర్వేలు, దరిద్రపు సర్వేలు. విక్రమ్ బాబు టైట్ అంట. ఆత్మకూరు, సర్వేపల్లి కదా, ఆత్మకూరు, సూళ్ళూరుపేట, కోవూరు టైట్ అంటారు. ఆత్మకూరు టైట్ అయింది, నెంబర్ 1 సీట్ అది. గెలిచేది నెల్లూరు జిల్లాలో గెలిచేది నెంబర్ 1 అని సీట్ అని 10-15 రోజుల ముందు దాకా చెప్తున్నారు. ఈయన రామనారాయణ రెడ్డి రావడంతోనే టైట్ అయిందా? ఏం చూసి రామనారాయణ రెడ్డి టైట్ అవుతుందండి? రామనారాయణ రెడ్డి ఏంటి ఆయన క్రెడెన్షియల్స్ చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు కదా, నేను కంటిన్యూ చేయొచ్చు. మంత్రి పదవి ఇచ్చిన దానికి 2009 ఎలక్షన్ అప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను నెల్లూరుకి. 2009లో వచ్చినప్పుడు అప్పుడు మంచి మెజార్టీతోనే అందరం గెలిచాం. నేను 55,000 మెజార్టీతో గెలిచాను, వాళ్ళు రామనారాయణ గెలిచాడు, వివేక అందరూ గెలిచారు. అప్పుడు గెలిచిన తర్వాత ఏమండి, ఆ అబ్బాయి ఓడిపోయాడు, అనిల్ యాదవ్. ఓడిపోయిన తర్వాత అది వీళ్ళిద్దరు ఒకరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చింది వెంబడే మరుసటి రోజు నేను హైదరాబాద్లో మన ఇంటికి వచ్చారు ఈ అన్నదమ్ములు, వివేకానంద రెడ్డి, రామనారాయణ రెడ్డి వచ్చి, అన్న మీరు రాజశేఖర రెడ్డి గారికి చెప్పాలా, మంత్రి పదవి రికమెండ్ చేయాలని చెప్పి వచ్చారు. మీకు రాజశేఖర రెడ్డి గారు బాగా పరిచయాలు కదండి, నేనేంది రికమెండ్ చేసేది అంటే, లేదు అట్లా కాదు, మీరు తప్పనిసరిగా చేయాలి అని అన్నీ నేను వెంబడే ఫోన్ చేసి ఇవ్వబోతున్నారు ఆ భాస్కర్ శర్మ గారికి. ఉండండి, నేను స్నానం కూడా చేయలేదు, నేను స్నానం చేసి ఆయన అడుగుతాను, వెళ్తామని కూడా మాట్లాడతానులే అని చెప్పిన. సరే నేను స్నానం చేసి అడిగితే ఆయన రాజశేఖర రెడ్డి గారు అప్పుడే బయట నుంచి పోయారు, అవతల ఢిల్లీ వెళ్తారు, మీరు ఢిల్లీలో కలవచ్చు సార్ అని భాస్కర్ శర్మ గారు చెప్పారు. నేను ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన అన్నాడు ఏంటంటే, ఈ అనిల్ యాదవ్ని గెలిపించి ఉండవలసింది. నేను అడిగాను, రామనారాయణకే కదా ఇస్తున్నారు నెల్లూరు జిల్లాలో మంత్రివర్గంలో స్థానం అంటే, వాళ్ళు గెలిపించి ఉండాల్సిందే అని అన్నారు. అతను గెలిపించి ఉండాల్సింది అంటే వీళ్ళు తప్పు చేశారని ఆయన ఉద్దేశం. నేను అది సర్ది చెప్పిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇచ్చారు. 3 మాసాలలోనే ఆయన 100 రోజుల తర్వాత చనిపోయాడు కదా. చనిపోయిన తర్వాత మీరు కంటిన్యూ అయితే అవ్వండి ఆ మంత్రివర్గంలో. మళ్ళీ 14 దాకా మంత్రివర్గంలో ఉన్నారు, సరిపోయింది, బాగానే ఉంది మీ పరిస్థితి. అయితే మీరు మాట్లాడిన తీరేంది జగన్మోహన్ రెడ్డి గురించి? నడి బజార్లో ఉరి తీయాలన్నారు, తర్వాత ఆర్థిక టెర్రరిస్ట్ అన్నారు, దేశ బహిష్కరణ చేయాలన్నారు. విజయమ్మ గారిని పట్టుకొని అసెంబ్లీలో ఎట్లా కన్నావమ్మా ఇట్లాంటి బిడ్డ అని అడుగుతారు. విజయమ్మ అటువంటి బిడ్డలు అందరూ దొరుకుతారండి? ఏకైక ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతో చేశారు, అందరు కొడుకులు ముఖ్యమంత్రులు అయినారా? ఒకరు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రి కాగలిగినాడు. జగన్మోహన్ రెడ్డి వల్లనే మనకి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో తన్ను పట్టుకొని ఎట్లా కన్నావమ్మా ఈ బిడ్డను అని అడుగుతారా అండి? తర్వాత వాళ్ళు తిట్టిన దూషణలన్నీ కూడా ప్రజలు జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పర్టికులర్గా నెల్లూరు ప్రజలు, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకొని ఉంటారు కదండి. అటువంటి పరిస్థితుల్లో మర్చిపోతారా? తర్వాత వస్తేవి ఈ పార్టీలోకి వస్తేవి, ఈ పార్టీలో నీకు వెంకటగిరి టికెట్ ఇచ్చా, గెలిస్తేవి, మంచి మెజార్టీతోనే గెలిస్తేవి. నువ్వు మర్యాదగా ఉంటే పరిస్థితులు ఎట్టుండేయో అంతలేక ప్రభుత్వం మీద నిందలేయడం మొదలుపెడుతుంది. ఆయనకు మండి నిన్ను బహిష్కరించేశా. ఏమండి ఇప్పుడు వచ్చి ఆత్మకూరులో నేను ఎంతో పెద్ద గొప్పగా అభివృద్ధి చేశాను, మళ్ళీ చేస్తాను. ఏంది నువ్వు చేసేది? రాజశేఖర మంత్రి పని నుంచి బట్టి చేసినావు. ఆయన వచ్చిన తర్వాత ఆత్మకూరులో వలసలు వెళ్ళిపోతున్నారు అనేది కూడా సోషల్ మీడియాలో మొత్తం అది కాదండి, మొత్తం అది ఆ కృష్ణయ్య, బొల్లినేని కృష్ణ ఏం చేసిండు, అతను మొత్తం గౌతమ్ కప్పచెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలుగుదేశం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కొందరు వెళ్తున్నారు, నేను కాదనడంలే. వెళ్తే ఏమంటే వాళ్ళు వెళ్తే ఏమి, ఎవరు వీళ్ళందరూ దూరంగా ఉన్నప్పుడే గౌతమ్ బాబు 30,000తో మొదట గెలిచాడు, తర్వాత 22,000 చిల్లర 22,500 ఎంతో గెలిచినాడు. ఏమండి ఆ పరిస్థితులు ఈరోజు విక్రమ్ బాబు చేసే పరిస్థితిని చూసి ఆత్మకూరు ప్రజలందరూ కూడా 1000 నోళ్ళు పొగుడుతున్నారు విక్రమ్ బాబు పరిస్థితి, విక్రమ్ బాబు ప్రవర్తన, విక్రమ్ బాబు మేనర్సు, తర్వాత చేసే సేవ, ప్రజలతో ఎలా ఉంటున్నాడు, ఇవన్నీ చూసి ఆయన అందరూ పొగుడుతున్నారు. గొప్పగా పెద్ద మెజార్టీ వచ్చే సీటు అని నెల్లూరు జిల్లాలో చెప్తున్నారు మొన్నటిదాకా. వీళ్ళు వచ్చి ఫేక్ న్యూస్, ఫేక్ సర్వేలు చేసినంత మాత్రాన విక్రమ్ బాబుకి ఏమవుతుంది? ఏం కాదు, గొప్ప మెజార్టీతో. ఇప్పుడు ఎమ్మెల్యే విక్రమ్ గారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సొంత నిధులతో కూడా ఆర్టీసీ
ఏదో ఏర్పాటు చేశారు కదా. చేసాం తప్పనిసరిగా. ఆర్టీసీ బస్ స్టాండ్ అది కట్టాము. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. సోమశల టెంపుల్కి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ చేస్తున్నారు కూడా. సరే అయ్యే కాదండి, ప్రభుత్వ పరంగా రావాల్సినవన్నీ చేస్తున్నాడు. దాదాపు 60-70 టెంపుల్స్కి తీసుకొచ్చి ఫండ్స్ తీసుకొచ్చి కట్టిస్తున్నారు. ఇంకా ఎక్కువే అనుకుంటా బహుశా, నాకు కరెక్ట్ ఫిగర్ జ్ఞాపకం లేదు. ఏమండి ఇవన్నీ చేస్తున్నాడు. అన్నీ కాకుండా నేను సవాల్ చేస్తున్నా మీకు ఈరోజు. నేను సాధారణంగా సవాల్ చేయడం అవన్నీ చేయను. మీరు ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులందరినీ చూస్తున్నారు మీరు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకులందరినీ చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రాజకీయ నాయకులందరినీ చూస్తున్నారు. మొత్తం చూస్తున్నారు కదా. మీరు భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టాలా, ఎవరు అవినీతి పరులు కాకుండా ప్రజల క్షేమం కోరి చిత్తశుద్ధిగా మిస్టర్ క్లీన్గా పనిచేసేవాళ్ళు. నేను నా చరిత్ర 40 సంవత్సరాలు ఏలు పెట్టి చూపించే పరిస్థితి ఏం లేదు. గౌతమ్ బాబు ఉన్నాడు, ఆయన్ను కూడా ఏలు పెట్టి చూపించేది. విక్రమ్ బాబు మీరు వేలెట్టి నువ్వు అది చేసావు ఇది చేసావు ఇటువంటి అని చెప్పేదాన్ని. ఈరోజు రాజారెడ్డి ఉన్నాడు మా బ్రదరు, ఆయన మీద కూడా చెప్పమండి భవిష్యత్తులో. మీరు ఏం దేనికైనా సరే సిద్ధం. మీరు ఈ మిగతా రాజకీయ నాయకులు, రాజకీయమే కదండి ప్రవృత్తి, రాజకీయమే వృత్తి, ప్రవృత్తి అంతే. అంత దానిలోనే సంపాదించుకోవాలా, దానిలోనే బిల్డింగ్లు కట్టాలి, దానిలోనే కార్లు కొనాలి, దానిలోనే నగలు చేయించాలి ఆడవాళ్ళకి, అన్నీ చేసేది మీరు అందరూ అటువంటి వాళ్ళే కదా మహామనుభావులు. ఎవరో వేళ్ల మీద లెక్కించాలి. మీరేంది నీతులు చెప్పేది? మీరు మా సవాళ్ళు చేస్తారా? మీ నుంచి అవుతుందా? నేను ఆత్మకూరు ప్రజలు, ఉదయగిరి ప్రజలకి మనం చేస్తున్నాను. మేము మిస్టర్ క్లీన్ అనుకుంటేనే మాకు ఓట్లేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను మీకు సేవ చేసి ఉంటేనే, నేను మంచి కార్యక్రమాలు చేసి ఉంటేనే మాకు ఓట్లేయండి అని అడుగుతున్నాడే. మేము అదే చెప్తున్నాం. మేము నీతిగా ప్రవర్తించి ఉంటేనే మాకు ఓట్లేయండి మీరు అనుకుంటేనే, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు. నేను ఇదే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నాం చాలాసార్లు. ఇప్పుడు ఈరోజు పర్టికులర్గా ఆత్మకూరు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్తున్నాను. నేను కానీ, గౌతమ్ బాబు కానీ, విక్రమ్ బాబు కానీ, ఈరోజు రాజారెడ్డి నా బ్రదర్ కానీ, మేము ఏదైనా అవినీతి కార్యక్రమాలు ఏ పరిస్థితుల్లో చేసి ఉంటే మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. లేకపోతే తప్పనిసరిగా గొప్ప మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇది పాటించండి అని కూడా మనవి చేస్తున్నాను. ఉప ఎన్నికల్లో కూడా అప్పుడు రామనారాయణ రెడ్డి రాలేదు కదా. ఆయన రాలేదు, మేము పిలవలేదు కూడా. ఆయన అప్పటికి కలిగి ఉన్నాడు, మేము రాలేదు. తర్వాత ఇంకొక విషయం చెప్తాం. వీళ్ళకి ఎంత చిన్న చూపు అంటే ఈ మెట్ట ప్రాంతాల మీద, వీళ్ళు అన్నదమ్ముళ్ళు చేరి ఇద్దరుగా ఒక పర్యాయము వీళ్ళు సంగడి తినేవాళ్ళు, తర్వాత నీరుకాయ పంచి కట్టేవాళ్ళు, కపిలి సేద్యం చేసేవాళ్ళు అని మమ్మల్ని విమర్శించారు వాళ్ళు. ఎంత చిన్న మాటలు, ఎంత చిన్న చూపులు. మా ఆచారాలు అంతే. మాకు డెల్టా ప్రాంతం, మా కపిలి సేద్యాలతోనే దానిలోనే రాగులు కొర్రలు అవి పండించేవాళ్ళు సజ్జలు అయ్యి. ఏమండి మా కపిలి సేద్యాలు మొన్నటి దాకా ఈ బోర్లు మోటార్లు బిగించిన దాకా కపిలి సేద్యాలే. ఎద్దులు 2 కాళ్ళు ఎద్దులు ఉండేవి మాకు కూడా. కపిలి సేద్యంతో చేసుకునేవాళ్ళం. ఏమండి మేము రాగులు కొర్రలు పండించుకునేవాళ్ళమే. రాగి సంగటి, సొద్దు సంగటి, కొర్రదన్నం అని తినేవాళ్ళమే. తర్వాత నీరుకాయ పంచి అంటున్నారు. నీరుకాయ పంచి అంటే అది ఎంత ఆరోగ్యకరమైన పంచి అంటే ఇప్పుడు ఎవరు కట్టడం లేదులేండి. అది చాకలోళ్ళు ఉతకడానికి రజకులు వాళ్ళకి ప్రతిరోజు సంగటి పెట్టాలి. ఏమండి ఆ పంచిని చాలా నానబెట్టి ఊరబెట్టి ఏదో బాణలో వేసి కాల్చి గందరగోళం చేసి చేస్తారండి. చాలా ఆరోగ్యమైనటువంటి అటువంటి నా గురించి విమర్శిస్తారు వీళ్ళు. ఇటువంటి విమర్శించేవాళ్ళు ఇక్కడ ఓట్లు అడుగుతానికి వస్తారా? ఈ మెట్ట ప్రాంతానికి నువ్వు ఇక్కడ ఆచార వ్యవహారాలను విమర్శిస్తూ, నిశ్చితంగా విమర్శిస్తూ, ఎగతాళి చేస్తూ ఈ ప్రాంతం ఓట్లు అడగడానికి మీకు కొంచెమన్నా తెలివి ఉండాలి కదా, కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. మా ఆచారాలన్నింటినీ, మా ప్రవర్తన అంతటినీ, మా ఆహార అలవాట్లన్నింటినీ మీరు ఎగతాళి చేస్తారు. ఈడకొచ్చి ఓట్లు అడుగుతారా మీరు? అందువల్ల వీళ్ళని ఏ పరిస్థితుల్లో కూడా ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాలో ఇటువంటి వాళ్ళని అంగీకరించే ప్రశ్నే లేదు. అదేవిధంగా ఉదయగిరి విషయానికి వస్తే కాకళ్ళ సురేష్ ఎన్ఆర్ఐ అంటే ఆయన ఇటీవల కాలం వచ్చి ఏదో సేవా కార్యక్రమం చేపట్టాను అని ఖచ్చితంగా నేనే గెలుచుకుని ధీమాతో తిరుగుతున్నారు. ఎలా ఉంది? మీరు మీ బ్రదర్ కూడా తిరిగారు, మీకు బాగా సుపచరిత్రలు ఆ ప్రాంతవాసులు మొత్తం, మీరు ఎలా భావిస్తున్నారు? మొత్తం ఏముందండి, పాప ఆయన వచ్చాడు ఈరోజు, ఏదో చేస్తున్నాడు, ఏదన్నా అన్నం పెట్టినట్టున్నాడు, ఏదో కొద్దిసేపు అదేదో అన్న క్యాంటీన్. ఏమన్నా మాకు ఛార్జీలకు లేనప్పుడు, నేను ఎలక్షన్కి అప్పుడు వచ్చి పెద్ద షావుకారులు ఏం కాదు మేము. అప్పుడైనా నేను
ఉదయగిరిలో డిగ్రీ కాలేజ్ పెట్టించా, తర్వాత నవోదయ పెట్టించా, తర్వాత 17 హై స్కూల్స్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ పెట్టించాము, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టించాము. దాన్ని ఇప్పుడు 200 చిల్లర కోట్లని వాళ్ళే చెప్తున్నారు, గవర్నమెంట్ అసెస్మెంట్. దాన్ని గవర్నమెంట్కి ఇచ్చి అగ్రికల్చర్ కాలేజ్ పెట్టించాము. పాపం ఏదో అన్నం పెడుతున్నాడంట. మేము కూడా నెల్లూరులో బ్రాహ్మణపల్లి రోజు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతానే ఉంటాం. అదే గౌరవంగా ఫీల్ అవుతాం. వచ్చిన వాళ్ళని గౌరవించడం మాకు ఎక్కడ లేని గౌరవం వస్తుంది అనుకుంటున్నాం. ఆయన పాపం ఆయన ఏదో వచ్చినాడు. అసలు శేఖరయ్య మా బ్రదరు 2 సార్లు ఓడాడండి. 99లో 2014లో ఆయన 3000 చిల్లరతో ఓడాడు. ఆయన గెలిచింది 12,000, 18,000, 28,000, నిన్న 36,000తో గెలిచాడు. అందువల్ల ఈ ఉదయగిరి ప్రాంతంలో ఆదరణ ఉంది మాకు, ఎప్పటి నుంచో ఉంది. మరిపాడు మండలం ఇప్పుడు ఆత్మకూరుకు వచ్చినందువల్ల ఆత్మకూరులో కూడా మాకు బలం వచ్చింది. అనంతసాగరంలో అంతా మా బంధువులు ఉంటారు కాబట్టి అక్కడ కూడా మాకు బలంగా ఉంటాము. ఆత్మకూరు టౌన్ కూడా ఈ ప్రాంతం అందరం ఇచ్చిపుచ్చుకుంటే. రాజమోహన్ రెడ్డి గారు అంటే చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. వాళ్ళ కుమారుల్ని కూడా అట్నే ఇచ్చేశారు, వాళ్ళ బ్రదర్స్ని కూడా ఇచ్చేశారు. 40 ఏళ్ల చరిత్రలో మేకపాటి చరిత్రలో ఒకే జెండా ఒకే అజెండా. ఈ మధ్యన మీ కుటుంబంలోనే ఇంకొక జెండా పోయింది, అది తీసేశారా? దురదృష్టకరం. దాని గురించి పెద్దగా వర్ణించాల్సిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అది. ఆయన ఏం చేద్దాం, కర్మగాలి అట్టు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు తను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్, ఐ రిగ్రెట్ ఫర్ ఇట్. రాజగోపాల్ రెడ్డికి మీరు చెప్పండి. అంటే ప్రతిదీ, అంటే మీరు ఇంతకుముందు ప్రత్యక్ష రాజకీయాలు రాలేదు, మీ బ్రదరు వాళ్ళు ఎమ్మెల్యే ఎంపికైనప్పుడు వెనకాలండి మొత్తం ఆర్థికపరమైన వ్యాపార విషయాలు చేసేవాళ్ళు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో వస్తున్నారు, మొత్తం మీ పెద్ద ఆయన సలహా సూచనల మీదే వెళ్తుంటారా? మా అన్నగారు 83లో రాజకీయ ప్రవేశం చేశారు. నేను అప్పటి నుంచి కూడా అన్నవాళ్ళకి ఇద్దరికి సపోర్టుగా ఇక్కడ ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటుండేవాడిని. ఏ టు జెడ్ మీరే? ఏ టు జెడ్ ఇక్కడ నేనే చూసుకుంటుండేవాడిని. నాకు ఆల్మోస్ట్ కాన్స్టెన్సీలో ప్రతి మనిషి కూడా నాకు పరిచయమైన మనుషులే. నేను నా పేరు అనౌన్స్ చేసిన తర్వాత నేను ఇది కొత్తగా మాత్రం ఫీల్ కాల. ఎందువల్లంటే ప్రతి ఒక్కళ్ళు నాకు పరిచయస్తులే అందరూ. కాబట్టి నేను ఎక్కడికి పోయినా కూడా అందరూ ఆప్యాయతగా నన్ను ఆహ్వానించారు, ఆదరించారు మంచిగా. అంటే మీకంటే ముందు పెద్దవారు మీ చంద్రశేఖర్ రెడ్డి గారి కుమార్తె, పేరు తెలియదు, ఆమె పోటీ చేయాలని కూడా ఉన్నారనుకుంటా. నేను చెప్పనా? అవును, నేను శేఖరయ్య కూతుర్నే, మా బ్రదర్ డాక్టర్ని చెప్పాను. కానీ తర్వాత ఈ వాళ్ళు చెప్పడం అయిపోయాక వాళ్ళు, అమ్మ నెలకి 25 రోజులు అక్కడ ఉండాలా, అర్ధరాత్రి దాకా చేయాలా, తర్వాత ఇంకా కొన్ని స్కీమ్స్ పెట్టబోతుండగా కొన్ని ప్రోగ్రామ్స్, అందువల్ల మీరు మొత్తం రోజులు ఉండాల్సి ఉంటుంది అని ఇట్లా చెప్పే తెలుగు వాళ్ళు కాస్త భయపడ్డారు. భయపడి మనకు వీలవుతుందో లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అత్త, భర్త వాళ్ళందరూ అనుకున్నారు. తర్వాత నేను మా బ్రదర్ పేరు ప్రపోజ్ చేయడం జరిగింది, రాజారెడ్డి పేరు. అందువల్ల అది కొంచెం డిలే కూడా అయింది. ఆ సమయంలో కొంచెం డిలే అయింది. లేకపోతే మొదట్లో నేను పేరు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే చేసి ఉండేవాళ్ళు. ఆయన ఇంకా 1.5 నెల ముందే మొదలు పెట్టేవాడు. అసలు ఈ కార్యక్రమం ఆయన పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి రాత్రింబగళ్ళు తిరుగుతున్నాడు ఆయన. సీఎం కూడా అభిషేక్ చేసినట్టున్నాడు కదా, రాజన్న బాగా చేస్తున్నావు ఇది అన్నట్టు అభిషేక్ చేశారు సీఎం గారు. బాగా ఈ గడప గడప కార్యక్రమం ఆయనకు న్యూస్ పోతుంటుంది కదా, డైలీ డెఫినెట్గా పోతుంటుంది కదా ఆయనకి. ఎలాంటి సమస్యలు గుర్తించారు మీరు? మెయిన్ ఉదయగిరి మొత్తం తిరిగారు. నేను తిరిగే టైంలో కంటిన్యూస్గా 4 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ టైంలో నేను అప్పటికే 16 సచివాలయాలు వర్క్ చేశాను. ఆ టైంలో ఒకసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ సీఎం గారిని కలుద్దాం కదా ఒకసారి అని చెప్పేసి నేను విక్రమ్ బాబు ఇద్దరం వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి ఎంటర్ కావడంతో సీఎం గారు అన్నారు, రాజన్న మీరు చాలా బాగా చేస్తున్నారంట. అవును సార్ చేస్తున్నాను, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను అంటే ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నారు.
వర్షాకాలంలో నేను కాలనీస్కి వెళ్ళాను. రోడ్స్ డ్రైన్స్ లేక కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను అని చెప్పి ఆయనకి చెప్పిన వెంటనే అట్లయితే ఇంకొక 20 లక్షలు ఇస్తాను చేయించేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా ఉత్సాహంగా మాకు ఆయన చెప్పడం జరిగింది. ఇమీడియట్గా కూడా రిలీజ్ చేశారు. ప్రతి సచివాలయానికి ప్రతి సచివాలయానికి మొదట 20 లక్షలు ఉన్నది, మళ్ళీ మేము పోయిన తర్వాత మళ్ళీ ఒక 20 లక్షలు, మొత్తం 40 లక్షలు మొత్తం. ఓకే ఓకే. అంటే ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే రోడ్లు సమస్య కూడా ఎక్కువగా ఉంది. మీ లిమిట్సే వస్తుంది. అంటే ఆత్మకూరు ఉదయగిరి మీ హ్యాండల్లోనే ఉండేవి. అంటే నందవరం దగ్గర నుంచి ఉదయగిరి రోడ్డు చాలా ఉంది. దాని మీద ఏమైనా దృష్టి పెడతాం? నేను చెప్పిన దానికి సమాధానం, నందవరం ఉదయగిరి రోడ్డు బాగలేదు, నిజమేది. అట్లాగే నెల్లూరు పాలెం మింజమూరు కూడా సరిగా లేదు. వాటిని ఇప్పుడు రిపేర్స్కి టెండర్స్ అవి పిలిచారు, ఇది కూడా పిలిచారు. కానీ దీన్ని నందవరం టు ఉదయగిరిని నేషనల్ హైవేలో చేర్చమని కూడా నేను లెటర్ రాస్తున్నాను గడ్కరీ గారికి. దాన్ని ప్రయత్నం చేస్తున్నాం మేము, అది జరుగుతుంది. తర్వాత అండి, ఈ రోడ్స్ గురించి కొంచెం ఇంత కామెంట్ చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఏమవుతున్నాయి? ప్రతి ఊరిని ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే కాదు, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ప్రతి ఇంటిని కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఆయన చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంట్లో లభ్యం పొందుతున్నారు కదా. ప్రతి ఇంట్లో కూడా ఆర్థిక ప్రపుష్టి వస్తుంది కదా. ప్రతి బిడ్డను వాళ్ళు చదివించుకోగలుగుతున్నారు కదా. రైతు భరోసాలో రైతులకు వస్తుంది కదా. ఆ విధంగా రైతులు కానీ బిడ్డలు కానీ అందరూ చదువుకోవడం, ఆరోగ్యం విషయంలో ఎంత గొప్పగా చేస్తాడు. విలేజ్ క్లినిక్లు పెట్టాడు, డాక్టర్స్ని పెట్టాడు, ఫ్యామిలీ డాక్టర్స్ అని ఇన్ని చేశాడు కదా. తర్వాత మెడికల్ కాలేజీలు ఇంతకుముందు మనకు 11 ఉంటే ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు పెట్టిస్తున్నాడు ఆయన. అంటే 28 మెడికల్ కాలేజీలు అవుతాయి. తర్వాత పోర్ట్లు 4 ఉంటే ఇంకొక అడిషనల్గా 4 న్యూ పోర్ట్స్ కట్టిస్తున్నారు. మనకు సీ కోస్ట్ 974 కిలోమీటర్లు ఉంది మనకి. ఆ పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకుంటున్నాడు. 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టిస్తున్నాడు, 10 ఫిషింగ్ హార్బర్స్, ఫిషింగ్ ల్యాండ్స్ కట్టిస్తున్నాడు. తర్వాత ఇవన్నీ అభివృద్ధి కింద రావా? ఒక రోడ్లు గ్యాండ్ గుంతపడింది అని చూపించి ఈనాడు జ్యోతిలో చూపించి అంత గొప్పగా దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తున్నారే. చేసిన అభివృద్ధి చంద్రబాబు ఏమన్నా చేశాడా? ఒక్క మెడికల్ కాలేజ్ కట్టించాడా ఆయన? ఒక సీపోర్ట్ కట్టించాడా? ఒక ఫిషింగ్ హార్బర్ కట్టించాడా? ఏమి కట్టించకుండానే ఆ మహాశయుడు వచ్చి నాకు ఓటీమని అడిగితే ఈ ప్రజలందరూ ఇవన్నీ తెలుసుకున్న నాడు అసలు ఒక ఓటేస్తారండి? అసలు చంద్రబాబు డిపాజిట్లు పోతాయండి నా ఉద్దేశంలో. ఎక్కడైనా 175లో ఎవరైనా ఒక క్యాండిడేట్కి ఇబ్బంది వచ్చిందంటే మా వైఎస్ఆర్ పార్టీకి, అతను సొంతంగా చేసుకున్న తప్పే తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు. ఇది ఈ రాష్ట్రంలో ఈరోజు జగన్మోహనమయం జరుగుతుంది. సార్, ఉదయగిరి అంటే టూరిజం అంటే వెంకయ్యనాయుడు ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు కేంద్ర లెవెల్లో పోయినా ఇక్కడ ఉదయగిరికి ఏం చేయలేదని ప్రజలే చెప్తారు. అంటే టూరిజం మీద అంటే అండి, మాకు ఇక్కడ ఉదయగిరి కొండలో ఆడ చేయాల్సి ఉంది. దుర్గమ్మ అంటారు కదా, అది అక్కడ. తర్వాత సిద్ధేశ్వరం అని ఒక టెంపుల్ ఉంది, అది చేయొచ్చు. దాన్ని కూడా టూరిజం. నేను కూడా ఫారెస్ట్ వాళ్ళకు అందరికి చెప్పాను. ఫండ్సేనండి ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్గా మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆదాయం అంతా కూడా హైదరాబాద్కు పోయింది, సిటీకి పోయింది. వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. వేరే మనకేంటంటే మనం డెఫిసిట్ ఫైనాన్స్ అయిపోయింది మన రాష్ట్రంలో. అయినప్పటికీ కూడా నాకు పెద్ద అనుమానం ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చెప్తున్నారే, ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇన్ని 5 ఏళ్ళు నెరవేర్చగలరా అనే అనుమానం ఉండే. కానీ ఇది విజయవంతంగా నడిపాడు వ్యవహారం. విజయవంతంగా నడపబట్టే ఈరోజు ప్రజలందరూ తనని ఆదరిస్తున్నారు. అందుకనే వైఎస్ఆర్ పార్టీ వైనాట్స్ 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకని డెవలప్మెంట్ గొప్పగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. దాన్ని ఆక్షేపించడానికి ఎవరికి కూడా అర్హత లేదని కూడా నా ఉద్దేశం. అంటే మామూలుగా ఏంటంటే కొన్ని సర్వేల్లో ఉదయగిరి, ఆత్మకూరు ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్లో ఉండే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సర్వేలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. అంటే వీక్ అయింది, ఇక్కడ వీక్ అయింది, ఇది అన్నట్టు. దాన్ని ఏమంటారు? అదే చెప్తుంది కదా, ఇదంతా ఫేక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు బలో వచ్చిందని చెప్తున్నారు, ఇక్కడ కూడా అట్నే చెప్తున్నారు. ఇంకా ఆ విధంగా చెప్పి బతకాలేడ. ఆత్మకూరు ఉదయగిరిలో ఆ ఫేక్ సృష్టించి పోయిన తడ కూడా గౌతమ్ బాబు ఉన్నప్పుడు కూడా అబ్బా భలే టైట్ అంటే భలే టైట్ అయినవి చాలా ఉన్నాయి. ఆయన నల్లేరు మీద నడకగానే గెలిచాడు గౌతమ్ బాబు. ఆ విధంగా ఇప్పుడు కూడా ఈయన వచ్చినాడు కదా కొత్తగా,
బహుశా ఆయన విద్యలు ఏమన్నా చెప్తున్నారా వీళ్ళు? మళ్ళీ టైట్ అంటే టైట్ అంట. ఆత్మకూరు టైటా? ఆత్మకూరు నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ గెలిచే ఓటర్లు అని చెప్తుంటే అంతకుముందు 15 రోజుల క్రితం 20 రోజుల క్రితము ఇప్పుడు టైట్ ఎంతలేక టైట్ అయిందా? ఏం తప్పులు చేసి విక్రమ్ బాబు ఏం తప్పులు చేసి ఏమి నేరాలు చేసి ఏమి ఘోరాలు చేసి ఏమని ఎవరు ప్రజల సొమ్ము దోచుకొని ప్రజల ఆస్తులు దోచుకొనే సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఆ టీవీలో వాళ్ళకి కూడా సిగ్గుండాలి, ఆ సర్వే వాళ్ళకి సిగ్గుండాలి, చెప్పే వాళ్ళకి సిగ్గుండాలి. సిగ్గు శరం లేకుండా అట్లా చేయకూడదు. ఆత్మకూరు సరే టైట్ అయింది, గాడిది గుడ్డు, పనికిమాల చేష్టాలు, పనికిమాల కథలు. ఉదయగిరి ప్రజలకు మీరు అంటే ఉగాది లాస్ట్ చివరిగా ఏం చెప్తారు? ఈ ఎలక్షన్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి 175కి 175 సీట్లు ఇవ్వబోతున్నాము. ఉదయగిరిని అదే పద్ధతిలో మేము మెజారిటీ చూపించి ఉదయగిరిని మంచిగా డెవలప్ చేస్తాము. టూరిజం కింద కానీ మొత్తం కాన్స్టెన్సీని అన్ని విధాలా డెవలప్ చేస్తామని ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను. అదేవిధంగా చేసి కూడా చూపిస్తాను. సార్ అదేవిధంగా చివరిగా ఆత్మకూరు ఉదయగిరి మీకు 2 కళ్ళు. ఆత్మకూరులో మీ సోదరుడు విక్రమ్ రెడ్డి కుమారుడు అంటే ఆ రెండు నియోజకవర్గ ప్రజలకు మీరు సందేశం ఏమిస్తారు? తప్పనిసరిగా ఆత్మకూరు ఉదయగిరి ప్రజలందరికీ కూడా నేను మనవి చేసేది, మేము ప్రజానాయకులుగా పనికొస్తాము. మీకు మీ ప్రతినిధులుగా అసెంబ్లీలోగా ఉండేదానికి వీళ్ళు పనికొస్తారు, మన సమస్యలు తీరుస్తారు, ప్రజా సమస్యలను తప్పనిసరిగా వాళ్ళు నెరవేరుస్తారు అనే పద్ధతిలో ఆ నమ్మకం ఉంటే తప్పనిసరిగా గొప్ప మెజారిటీతో గెలిపించమంటున్నాను నేను. విక్రమ్ బాబుని కానీ రాజారెడ్డిని కానీ గొప్ప మెజారిటీతో ఒక గౌరవప్రదమైన మెజారిటీగా ఉండేటట్లుగా గెలిపించవలసిందిగా 2 నియోజకవర్గాల ప్రజలకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.